హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను నీలిమ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో అనుకుంటున్నారా? పాలకూర ఉల్లికారం అండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అన్నం చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్. ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేయాలో దీని ప్రిపరేషన్ మనం చూద్దాం. ఫస్ట్ పాలకూర తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అందుకనేసి బాగా కడిగి పెట్టుకోవాలి. బయట కొన్ని పాలకూర అయితే మాత్రం సాల్ట్ వేసి 2-3 టైమ్స్ కడగండి నీట్గానే. ఎందుకంటే కెమికల్స్ ఉంటాయి కదా, మందులో కొడతారు బయటను పండించే వాళ్ళు. నేను తీసుకున్నది అయితే ఇప్పుడు నా గార్డెన్లో నేను పండించిన పాలకూర ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఫుల్ ఆర్గానిక్గా పండించాను. ఇప్పుడు ఈ పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా నేను కట్ చేశాను కదా, ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి ఒక పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయని ఈ విధంగా పొట్టు తీసి వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి వీటిని బాగా మిక్సీ పట్టాలి. మెత్తటి పేస్ట్గా చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. టేస్ట్ బాగుంటుంది అలా ఉంటేనే. చూసారా, ఈ విధంగా పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం వేగాయి కదా, ఇప్పుడు 3 ఎండుమిరపకాయలు తీసుకుందాం. వాటిని మధ్యకి 2 పీసెస్ కింద కట్ చేసి వాటిని కూడా వేసి కొంచెం వేగనిద్దాం. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉల్లికారం, అది కూడా వేసి బాగా కలపాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలండి. ఈ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కాసేపు ఉంచుదాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇగోండి, వేగింది కదా. ఇంకొంచెం పచ్చిగా ఉన్నది ఉల్లిపాయ పేస్ట్ అనేది, ఇంకొంచెం వేగనిస్తే సరిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ వేగనిద్దాం. ఇలా కలుపుకొని వేపితే సరిపోతుంది. ఇంకొంచెం వేగిపోయింది కదా, కొంచెం రెడ్డిష్ వచ్చింది కాబట్టి వేగిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా పాలకూర, ఆ పాలకూరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి కలపండి. ఎందుకంటే పాలకూరలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా బాగా దిగి ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. కాబట్టి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ బాగా వేగనిద్దాం. ఇప్పుడు చూద్దాం వేగిందా లేదా అనేది. ఇగోండి, వేగింది కదా, వాటర్ కూడా బాగా దిగిపోయింది. ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది. చూసారా, అందులో ఉండే పాలకూరలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయింది. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. పాలకూర ఉల్లికారం రెడీ. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది అన్నం చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్. ఇది నా గార్డెన్లో పండిన ప్యూర్ ఆర్గానిక్ కొత్తిమీర. ఇప్పుడు నేను ఈ కొత్తిమీరతోనే గార్నిష్ చేస్తున్నాను. నా ఛానల్ కూడా మీరు విజిట్ చేయండి. నాది గార్డెన్ ఛానల్ ఉంది, ఆ ఛానల్ ఒకసారి మీరు విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.